బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాజీ మంత్రి హరీష్ రావుపై ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ పరువు నష్టం దావా వేశారు. తనపై కాంగ్రెస్ పార్టీపై ఎలాంటి ఆధారాలు లేకుండా తప్పుడు ప్రచారం చేశారని ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. గతంలో ఒక చిన్న కాంట్రాక్టర్ విషయంలో తాను 8 కోట్లు అడిగినట్లుగా అసత్య ప్రచారం సృష్టించారని మండిపడ్డారు. న్యాయపరంగా పోరాడి తనకు విషం చిమ్మిన వారికి శిక్ష పడేలా చేస్తానంటూ సంపత్ కుమార్ స్పష్టం చేశారు. పార్టీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ అయినటువంటి క్రిషాన్ కు వాళ్ళ సొంత కవిత్వం రాసే నమస్తే తెలంగాణ పేపరు, అదేవిధంగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అయినటువంటి తెలుగు స్క్రైబ్, ఈ 5 మంది కలిసి ఒక చిన్న సంఘటన, నేను మా నియోజకవర్గానికి సంబంధించిన ఒక బీద జేసీబీ డ్రైవర్ కు 8 లక్షల రూపాయలు అప్పు పెడితే అది మంచి పద్ధతి కాదు బాబు అని వీళ్లకు అరుగులకు మరుగులకి ఒక పెద్ద కాంట్రాక్టర్ కు 8 లక్షలు ఇచ్చి మావానికి పని అయిన ఆయన బీదోడు అని చెప్తే దాన్ని కాస్త 8 లక్షలు 8 కోట్లు అది నేనేదో అడిగినట్లు ఎక్కడ రాలే, ఎవరిదిలో వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ కూడా అది లేదు, ఏది లేదు, ఏబిసిడి లేదు. కానీ XYZ వరకు జన్వాడ ఫామ్ హౌస్ లో తెలంగాణ భవన్ల కట్టుకథ అల్లి వాళ్ళ నమస్తే తెలంగాణలో రాపించి తెలుగు స్క్రైబ్ లో ప్రచారం చేసి ఈ దరిద్రులు ఇద్దరు ముగ్గురు క్రిషాన్ తో కలిస్తే హరీష్ రావు అండ్ కేటీఆర్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో అట్లయింది ఇట్లయింది సంపాదిస్తారు అట్లనే నా ప్రతిష్టకు భంగం కలిగించారు అని చెప్పి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేయడం ఉంది, లీగల్ నోటీస్ ఇచ్చినాం. దీనికి సంబంధించిన పత్రికలు నమస్తే తెలంగాణ అండ్ తెలుగు స్క్రైబ్ డిజిటల్ మీడియా ఈ 5గురిని అక్యూజ్డ్గా చేరుస్తూ ఇవాళ డిఫమేషన్ కేసు ఫైల్ చేయడం జరిగింది. వీరు ఒక పథకం ప్రకారం జనవరి 11వ తేదీ నాడు నమస్తే తెలంగాణ ఈ పేపర్ ద్వారా ఒక స్పెషల్ స్టోరీని డాష్ చేసినారు. దాంట్లో ఏంటంటే ప్రధానంగా NH44 కాంట్రాక్టర్ భ్రమరా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళను సంపత్ కుమార్ గారు 8 కోట్లు డిమాండ్ చేశాడని, ఇవ్వకుంటే పనులు ఆపుతానని చెప్పేసి మొదటి రోజు క్లాస్ చేసినారు. తెల్లవారి వాళ్ళదే డిజిటల్ మీడియా అయిన తెలుగు స్క్రైబ్ పేరుతో మరొక న్యూస్ ఫ్లాష్ చేసినారు. దాంట్లో ప్రధానంగా ఏంటంటే మారణాయుధాలతో సంపత్ కుమార్ గారు ఆ కాంట్రాక్టర్ని బెదిరించాడని, 8 కోట్లు ఇవ్వకుంటే చంపేస్తామన్నాడని, ఇవన్నీ ఒక ఫాల్స్ న్యూస్ ఫ్లాష్ చేయడం జరిగింది. వీటిని ఆధారంగా పెట్టుకొని 14వ తారీఖు నాడు జనవరి 14 కేటీ రామారావు గారు టీఆర్ఎస్ భవన్లో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి